ఇక రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో తుగ్లక్ నియంత పాలన సాగింది అన్నారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి. ప్రభుత్వం వల్ల రాష్ట్ర ప్రజలకు ఏ ఒక్క ప్రయోజనం కలగలేదని ఆయన విమర్శించారు. రానున్న ఎన్నికల్లో అవినీతి ఆరోపణలు ఉన్నవారిని, హత్య నేరాలు చేసేవారిని ఓడించి ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యాలయంలో 15వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు నిడిగట్టు నాగరాజు ఆధ్వర్యంలో అంకం మరుణ, రాతు మణికంఠతో పాటు 150 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ బడేటి చంటి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రోజుల్లో మీరు ఓటు ఎందుకు వేయాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఇప్పుడు దోచుకుంది నువ్వు 35,000 కట్టావమ్మా చెప్తున్నా. నువ్వు 35,000 నీ సొమ్మే. నీ సొమ్ముని ఏం చేస్తాడు? 5,000 చొప్పున 7గురికి ఇస్తాడు. దేనికి? ఓటుకి. 5,000 ఇవ్వడంతో నాకు 5,000 ఇచ్చాడు కదా నువ్వు ఓటు వేసేస్తావా? మరి మీరు వేయకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోండి. ఏదైనా సరే అవినీతి సొమ్మే. అరకాసు బంగారం కూడా అంటున్నారు, మరి ఏది ఇచ్చినా పర్లా. మీరందరూ అరకాసు బంగారం ఇచ్చినా తీసుకోండి, 5,000 రూపాయలు ఇచ్చినా తీసుకోండి. మా వాళ్ళు ఏదో బెల్లం మొక్కలు వీళ్ళందరూ కష్టపడి ఏదో సంపాదించారో బెల్లం మొక్కలు మీరు మటుకు 2 ఏళ్ళు చూపించాలి. అవునా కాదా? మీ సొమ్ము మీకు ఇస్తున్నాడు. నువ్వు 35,000 కట్టానన్నావు, నువ్వు మోసపోయి 6,000 మంది కట్టాడు. 6,000 ఏళ్ళు అంటే 42,000 మందికి వస్తుంది డబ్బు. టిడ్కో ఇల్లు మీకు మామూలుగా మీ దగ్గర నుంచి దోచుకున్న సొమ్ము కాంట్రాక్ట్ రూపాయలు ఇంకో 40,000 మందికి వస్తాయి. వీళ్ళందరికీ డబ్బు ఇచ్చి మళ్ళీ ఓట్లు వేస్తే మీ దగ్గర ఇది 35,000 కట్టించుకున్నాడు కాబట్టి ఇల్లు అమ్మ ఇంకొక 50,000 కడితే కానీ నీకు ఇల్లు అంత చేయమని చెప్తాడు. అంతేనా?